మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? అసలు ఫారిన్ స్టూడెంట్స్ ఎక్కడ చూసినా ఒకడు స్టార్ట్అప్ పెట్టాడు, ఇంకొకరు టాప్ కంపెనీలో బగ్ ఐడెంటిఫై చేశాడు, క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఎంఎన్సీలో సెలెక్ట్ అయ్యారు. ఇలా ఎలా పాసిబుల్ అవుతుంది? అంత టాలెంటెడా ఫారిన్ స్టూడెంట్స్? No, it's all about their education system and environment. Foreign colleges and యూనివర్సిటీలు ప్రతి సబ్జెక్ట్ ని బోరింగ్ లెసన్ లాగా కాకుండా రియల్ టైమ్ కాన్సెప్ట్ మరియు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కోర్స్ పూర్తయ్యాక ఇంటర్న్షిప్ చేయటం కాదు, అకాడమిక్ స్టార్టింగ్ నుంచే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంటుంది. లైవ్ ప్రాజెక్ట్స్, కేస్ స్టడీస్, ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ద్వారా స్టూడెంట్స్ కి డైరెక్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆపర్చునిటీస్ కూడా ర్యాండమ్ గా రావు, అక్కడ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇండస్ట్రీకి కావాల్సిన ఎగ్జాక్ట్ స్కిల్ డెవలప్ చేస్తారు. కంపెనీస్ ఇన్నోవేషన్, రీసెర్చ్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తాయి. మన దగ్గర అలా జస్ట్ అకాడమిక్స్, మార్క్స్ మీద మాత్రమే ఫోకస్ కాకుండా అక్కడ లెర్నింగ్, ఇంప్లిమెంటేషన్, నెట్వర్కింగ్, రీసెర్చ్ అన్ని ఈక్వల్ ఇంపార్టెన్స్ తో ఉంటాయి. ఎస్పెషల్లీ నెట్వర్కింగ్ చాలా పవర్ఫుల్. ఫారెన్ లో మనం క్రియేట్ చేసుకునే కనెక్షన్స్ జాబ్స్ కి మాత్రమే కాదు, బిజినెస్ ప్రాస్పెక్టివ్ లో కూడా ఫ్యూచర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. అందుకే ఇండియా నుంచి చాలా మంది స్టూడెంట్స్ హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్తున్నారు. రీసెంట్ డేటా రిపోర్ట్స్ ప్రకారం 2025 లో ఇండియా నుంచి ఫారిన్ స్టడీస్ కి వెళ్లే వారి సంఖ్య 1.3 మిలియన్ నుంచి 1.8 మిలియన్ వరకు ఇంక్రీజ్ అయింది. ఇది ట్రెండ్ కాదు, ఇది మైండ్ సెట్ చేంజ్. గ్లోబల్ ఎక్స్పోజర్, స్కిల్ డెవలప్మెంట్, బెటర్ కెరీర్ గ్రోత్ కోసం స్టూడెంట్స్ ఫారిన్ ఎడ్యుకేషన్ చూస్ చేస్తున్నారు. మరి మీరు